హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు కుచ్చులు వేయటం కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అండి. ఇది ఫ్యాన్సీ టైప్ చీర. దీనికి సిల్వర్ కలర్ది బార్డర్ వచ్చింది, అంటే బ్లూ కలర్ మీద సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది పళ్ళు అనమాట. దీనికి ఈరోజు కుచ్చులు వేయటం దీంతో చూపిస్తున్నాను. ఇది సిల్వర్ కలర్ కదా, అందుకని చెప్పి కుచ్చులు కట్టుకోవడానికి గోల్డ్ కాకుండా సిల్వర్ దారంతోనే కట్టుకోవాలి. ఇది చూడండి, పళ్ళుకి కుచ్చులు లేకపోతే ఎలా ఉందో, కుచ్చులు వేస్తే ఎలా ఉందో చూడండి. కుచ్చులో పక్క వేయకుండా చూపించాను కదా. దీనికి సిల్వర్ కలర్ థ్రెడ్ వాడుతున్నాను అనమాట కుచ్చులు వేయడానికి, అంటే గోల్డ్ థ్రెడ్ బదులు ఇది కట్టడానికి అనమాట. కుచ్చులు వేయడానికి ఏమేమి మెటీరియల్ కావాలో, ఎలా వేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. దీనికోసం నీడిల్ అండి, ఇది బిగ్ అయి ఉన్న నీడిలు. ఈ సూదికి అంటే సూదేమో షార్ట్గానే ఉంటుంది, కానీ దీనికి ఉన్న నీడిల్ హోల్ మాత్రం కొంచెం పెద్దగా ఉంటుంది. అంటే అన్ని థ్రెడ్స్ పట్టాలంటే కావాలి కదా. ఇది నంబర్ 8 అనుకుంటానండి నీడిలు. నేను రెండు థ్రెడ్స్ వాడే కదా, అందుకోసం 2 నీడిల్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి ఎగ్జామ్ ప్యాడ్ ఒకటి కావాలి. అంతేకాకుండానండి, మామూలు థ్రెడ్కి పైన కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ మీద నంబర్ ఉంటుంది. ఎందుకంటే ఆ షేడ్ నంబర్ అనమాట. అది మనకి ఇది థ్రెడ్ అయిపోయినా కానీ ఆ నంబర్ ద్వారా కరెక్ట్ షేడ్ తీసుకోవచ్చు అనమాట. అందుకని చెప్పి ఆ పైన ఉన్న కవర్ పారేయకుండా దాన్ని లోపల ఫోల్డ్ చేసేసి దారబంతి లోపల హోల్లో పెట్టేసేసి అట్టు పెడితే మనకి ఈ దారం అయిపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ షేడ్ దారం తీసుకోవచ్చు. దీనికి ఇప్పుడు మనం ఈ ఎగ్జామ్ ప్యాడ్కి దారం చుట్టుకోవాలండి. ఇలా చుట్టుకోవాలి. చుట్టుకొని నేనైతే 80 స్టాండ్స్ తీసుకుంటాను. ఇలా ఈ సిజర్స్తో కట్ చేసుకుని, దీనికోసం ఈ సిజర్స్ వాడతాను నేను. మధ్యలో అలా కట్ చేస్తే కొంచెం వెడల్పుగా, అంటే ఒక రౌండ్ చుట్టకుండా కొంచెం వెడల్పుగా పెట్టి దానికి గమ్ రాయాలి. ఆ గమ్ అప్లై చేసిన తర్వాత ఇలా దాన్ని ఆ నీడిల్లోకి ఎక్కించాలి. ఇప్పుడే గమ్ రాశాను, అందుకనే కొంచెం స్లోగా ఎక్కుతుంది లోపలికి. నీడిల్ ఎక్కించిన తర్వాత మొత్తం కొంచెం మధ్యలోకి మిడిల్లోకి లాగాలి నీడిల్ని. నీడిల్ని మధ్యలోకి లాగి కొంచెం నీట్ చేసుకోవాలండి. ఇలా మనకి చీరలోకి మనకి నచ్చినట్టు తీసుకోవచ్చు. ఎన్ని దారాలు ఉంటే అన్ని దారాలు తీసుకోవచ్చు. సింగిల్ థ్రెడ్తో వేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇప్పుడు కుచ్చు కట్టుకోవటం ఇదనమాట. ఇప్పుడు 80, 160 అయినాయి కదా, ఆ 160ని ఇటు తిప్పేసరికి 320 అవుతాయి. ఆ 320 థ్రెడ్స్ అనమాట అవి మొత్తం టోటల్గా. కొంచెం అంటే లాస్ట్లో కిందకు అలా ఎండింగ్లో కొంచెం తింగర వంగరగా ఉంటాయి, నీట్గా ఉండవు. అలాంటి వాటిని కొంచెం నీట్గా సరి చేసుకొని, ఈ సిల్క్ థ్రెడ్కి నార్మల్ నీడిల్కి సిల్క్ థ్రెడ్ అనమాట సిల్వర్ది, ఆ థ్రెడ్ ఎక్కించుకొని దాన్ని చుట్టుకోవాలి. అది అంటే కుచ్చు ఊడిపోకుండా టై చేసుకోవటం అనమాట. కట్టుకుని వెనకాల ముడి వేయాలి. అలా ముడి వేసుకొని మళ్ళీ దానిలో 2-3 ముళ్ళు వేయాలి. కొంచెం ఎక్కువ పేటలు తీసుకుంటే, అంటే ఎక్కువ స్టాండ్స్ తీసుకుంటే ఎక్కువ సార్లు తిప్పకుండా సరిపోతుంది. దాన్ని కొంచెం సరి చేసుకునేటప్పుడే నీట్గా సరి చేసుకోవాలి. సరి చేసుకుని తర్వాత ఇప్పుడు వెనక ఉన్న కుట్టిన సిల్వర్ థ్రెడ్ ప్లస్ ఇది ఉంటుంది కదా అడుగున, ఇది కట్ చేసుకోవాలి. మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసిన మనకి అన్నీ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎంతో కొంత ఒక థ్రెడ్ కొంచెం ఒక ఎందుకో పైకో అలా ఉంటుంది. అయినా కానీ మనం తర్వాత దీన్ని ట్రిమ్ చేసుకోవాలి. దీన్ని ట్రిమ్ చేసుకునేటప్పుడు కింద పడి అంతా మెస్సీగా అయిపోతుంది. ఆ థ్రెడ్స్ చిన్నవి పడిపోయి, అలా కాకుండా మనకి కింద ఇది పాత శారీ అట్ట పెట్టి ఉంది కదా, దాన్ని అలా పెట్టుకున్నాం అనుకోండి, మనం కట్ చేసేటప్పుడు అది కింద పడిపోకుండా ఆ బాక్స్లోనే పడిపోతుంది.
అప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అది అడుగున ఎగుడు దిగుడులు అలా ఉంటే కనుక ఇవి నీట్గా కట్ చేసుకోవాలి. మనకి కావాల్సిన సైజు చూసుకొని మనకి కొంతమంది బేబీ కుచ్చులని ఇంకా చిన్న వేస్తారు, కొంతమంది పొడవు కావాలని పొడవుగా వేసుకుంటారు. ఎవరికి కావాల్సిన సైజుల్లో వాళ్ళు చూసుకొని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్నాక ఇలా నీట్గా ఉంటుంది. అది మధ్యలో కుచ్చులు వేసేటప్పుడు గ్యాప్ మనకు నచ్చినంత సైజు గ్యాప్ పెట్టుకోవాలి. ఇంచు పెట్టుకోవచ్చు, టేప్తో కోల్చుకుని పెట్టుకోవాలి. నాకు అలవాటు కాబట్టి నేను మధ్యలో గ్యాప్ చూసుకొని కంటిన్యూ చేసుకుంటాను. దీన్ని తర్వాత ఫైనల్గా ఏం చేయాలంటే ఇలా పైకి వేయాలి. అంటే కుచ్చులు వెనక పార్ట్ ఉన్నదాన్ని పైకి వేస్తే ఇప్పుడు దీనికి కట్టిన సిల్వర్ థ్రెడ్ ఉంది కదా, అది ఊడిపోకుండా మనం గమ్ పెట్టుకోవాలి. వెనకాల ముడి వేస్తాం కదా, నాట్స్ వేస్తాం కదా, ఆ నాట్ వేసిన ప్లేస్లో ఈ ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, అది పెట్టుకుంటే నాట్ ఓడదు, ఇక టైట్గా అలానే ఉండిపోతుంది. మనకి ఇక ఊడిపోతుందేమో, మళ్ళీ కుచ్చులు ఊడిపోతాయేమో ఇక భయం ఉండదన్నమాట. ఇది మొత్తం పెట్టుకున్నాక ఇలా ఉంటుంది. ఇది ఇక మొత్తం అయిపోయిందండి. ఇలా ఉంటుంది, ఫైనల్గా ఇలా ఉంటుంది. మనకి కుచ్చులు ఒకటి కలర్స్ మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. అంటే అదొక కలరు, ఇదొక కలరు, లేకపోతే రెండు కలిపి ఒక కలరు, అలాగే ఇది కలర్ కావాలంటే అలా వేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది ఏమో కుచ్చులను మడత వేసినప్పుడు ఆ కుచ్చులు అలా బయటికి రావాలి. మడతలు లోపలికి వెళ్తే కనుక అవి ముడుచుకుపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.